రకరకాల ప్లాన్స్ వేశాను, అన్నీ బెడిసికొట్టాయి. ఏం చేయాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఎలకే వచ్చి బోన్లో చిక్కుకున్నట్టు నీకు నువ్వే రాజీవ్ జీవితంలోకి వచ్చి శాశ్వతంగా వెళ్ళిపోయే దారి వేసుకున్నావు. నువ్వింత చేశాక అత్తయ్య నిన్ను లోపలికి రానివ్వదు. రాజీవ్కి నీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. తన అత్తయ్యని కన్విన్స్ చేస్తాడని ఆశపడుతున్నావేమో. తనని అరెస్ట్ చేయించబోయావని ఇలా వీళ్ళందరినీ పిలిచి అత్తయ్య పరువు బజార్న కొట్టావని నీ మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు. నువ్వలా చేసినందుకు బాధ కూడా పడుతున్నాడు. ఇలా త్వరగా 5 రోజులైతే నిన్ను శాశ్వతంగా మర్చిపోతాడు. నౌ రాజీవిక నావాడు. ఇంకొక ముఖ్యమైన విషయం, నీకు భోజనం ఎందుకు తెచ్చానో తెలుసా? నేను చెప్పేది విన్నాక నీ ఆకలి చచ్చిపోతుంది. కన్నీళ్లు నది ప్రవాహంగా మారతాయి. ఏం చెప్తున్నావు? రాజీవ్ నీకు 3 ముళ్ళు వేశాడు, నాకు 2 ముళ్ళు వేశాడని తెగ రెచ్చిపోయావు కదా. తనని పూర్తిగా నీ మాయలో పడేసుకుని నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడనంత దూరం పెట్టావు కదా. ఇక నీ ఆటలు చెల్లవు. రాజీవ్ నీకు విడాకులు ఇవ్వబోతున్నాడు. నమ్మను. కొంచెం వెయిట్ చేయి, నేను చెప్పేది నిజమని నీకే అర్థమవుతుంది. రాజీవ్ నువ్వు చట్టపరంగా విడాకుల ద్వారా విడిపోబోతున్నారు. భోంచే జ్యోతి, ఒంట్లో శక్తి ఉండాలి కదా, భోంచే. మీకు మేడం మీదున్న ప్రేమతో, తన మీదున్న నమ్మకంతో మనసు పెట్టి ఆలోచించండి. ఆఫీస్కి వచ్చినా కూడా మనశ్శాంతి లేదు. అసలు ఇదంతా జరిగింది ఆ చిత్తరంజన్ మర్డర్ వల్ల. ఆ కిల్లర్ని కలిస్తే, ఒకసారి మాట్లాడితే ఫుల్ క్లారిటీ వస్తుంది. కిల్లర్ని కలవాలంటే ముందు ఎస్ఐతో మాట్లాడాలి. హలో, ఎవరు? సార్, నేను రాజీవ్ని. సార్ మీరా? చెప్పండి సార్. అదే సార్, చిత్తరంజన్ మర్డర్ కేసులో కిల్లర్ ఎక్కడున్నాడు సార్? కేసు ఎంక్వైరీలో ఉంది కాబట్టి స్టేషన్లో ఉన్నాడు సార్. నేను ఒకసారి తనతో కలిసి మాట్లాడొచ్చా? కలవచ్చు, బట్ ఎందుకనో నేను తెలుసుకోవచ్చా సార్? అదే సార్, జరిగిన గొడవంతా మీకు తెలుసు. విషయం మీడియా దాకా కూడా వెళ్ళింది. ఈ విషయం వల్ల ఇంట్లో కొంచెం గొడవలు అవుతున్నాయి. అందుకే ఆ కిల్లర్ని కలిస్తే ఒక క్లారిటీ వస్తుంది. అందుకే తనని కలిసి మాట్లాడాలనుకుంటున్నాను సార్. వాడితో మిమ్మల్ని కలిపించి మాట్లాడిస్తాను, కానీ ఇప్పుడు కాదు సార్. సిఐ గారు స్టేషన్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది సార్. ఈవినింగ్ రండి సార్, అప్పుడైతే మా సిఐ గారు ఉండరు. ఓకే సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. నా మాటలు రాజీవ్ మీద బాగానే పనిచేస్తున్నట్టున్నాయి. ఈ విషయం వెంటనే జ్యోతికి చెప్పాలి. జ్యోతికి న్యాయం జరగాలి, జ్యోతికి న్యాయం జరగాలి, జ్యోతికి న్యాయం జరగాలి, జ్యోతికి న్యాయం జరగాలి. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? దొరబాబు నాకు విడాకులు ఇవ్వాలని అనుకోవడం ఏంటి? అసలు నా జీవితం ఎట్టుపోతుంది. నేనే తప్పులు చేయకుండానే ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి నా మీద కష్టాలు కక్షగట్టి దాడి చేస్తున్నాయి?
అమ్మా జ్యోతి, ఎందుకమ్మా బాధపడుతున్నావు? నీకు న్యాయం జరుగుతుంది. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకు. ముందు అన్నం తినమ్మా. ఇప్పుడు ఆకలి లేదండి, తర్వాత తింటాను. రాజీవ్ పోలీసులతో మాట్లాడిన విషయం జ్యోతికి చెప్తే కాస్త సంతోషంగా ఫీల్ అవుతుంది. జ్యోతికి న్యాయం జరగాలి. జ్యోతికి న్యాయం జరగాలి. జ్యోతికి న్యాయం జరగాలి. జ్యోతికి న్యాయం జరగాలి. ఒక్క నిమిషం. అమ్మా, ఏమైనా తిన్నావా జ్యోతి? లేదమ్మా, ఆకలిగా లేదు. కష్టం బాధలో గుండె బరువెక్కేలా చేస్తుంటే, కన్నీరు కడుపు నింపుతుంటే ఆకలిలా వేస్తుంది? నీ బాధకి కొంచెం ఊరట కలిగించే విషయం చెప్పాలని ఫోన్ చేశానమ్మా. ఏంటమ్మా అది? రాజీవ్ ఇప్పుడే ఎస్ఐతో మాట్లాడాడు. ఆ హంతకుడితో ఒకసారి మాట్లాడాలి అని చెప్పాడు. వాణ్ణి గనక కలిస్తే రాజీవ్కి నిజం తెలిసిపోతుంది. నువ్వే తప్పు చెయ్యలేదని తెలిసిపోతుంది. సాయంత్రంలోగా నీ మీద పడిన నింద పోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. నువ్వు నా గురించి చాలా తాపత్రయపడుతున్నావమ్మా. కన్న తల్లిలాగే అండగా ఉంటున్నావు. ఇప్పుడు నా బాధ చెప్పుకోవటానికైనా తీర్చటానికైనా నువ్వు తప్ప నాకెవ్వరూ లేరమ్మా. జ్యోతి, ఏడవకమ్మా. సీతా మహాసాత్వికే కష్టాలు, భర్తతో ఎడబాటు తప్పలేదు. జీవితం అన్నాక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు తప్పవు. కాకపోతే దేవుడు నీ తలరాతలో కష్టాలెక్కువ రాశాడు. అన్నీ సర్దుకుంటాయి. ఓర్పుతో ఉండమ్మా. సరే అమ్మా, ఉంటాను. జ్యోతి పడుతున్న బాధ త్వరలోనే తీరిపోతుంది. తను ఏ తప్పు చెయ్యలేదని రాజీవ్ అర్థం చేసుకుంటే బాగుండు. రాజు కిల్లర్ని కలుస్తానన్న విషయం నీలాంబరి గారికి చెప్పాలి. ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు మేడం. ఏంటో కనుక్కో. చెప్పండి ఎస్ఐ గారు. రాజీవ్ కిల్లర్ని కలవాలనుకుంటున్నాడు. దాని గురించి నేనేం చెయ్యాలో ఒకసారి నీలాంబరి మేడాన్ని అడిగి చెప్పండి. రాజీవ్ కిల్లర్ని కలిసి మాట్లాడాలంటున్నాడంట మేడం. నేను మాట్లాడతాను. ఫోన్ ఇవ్వు. దేనికి కలవాలనుకుంటున్నాడంటే ఎస్ఐ గారు? అతనికి ఏదో క్లారిటీ కావాలంట మేడం. వాడితో మాట్లాడి తెలుసుకోవాలంటున్నాడు. ఏం చేయమంటారు? ఆ కిల్లర్ని తప్పించేయండి. మేడం, కంగారు పడకండి. శాశ్వతంగా కాదు, మార్కే వస్తాడు. ఆ కిల్లర్ని అప్పగించండి. వేరే స్టేషన్కి తరలిస్తుంటే పారిపోయాడని రికార్డ్స్లో క్రియేట్ చేసి అదే మాట రాజుకి చెప్పండి. సరే మేడం. అంతేకాదు, వాడడిగిన ప్రతి ప్రశ్నకి క్లారిటీగా రివర్సులో నెగటివ్ సమాధానం చెప్పండి. మిగతాది నేను చూసుకుంటాను. మీరు చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తాను మేడం. మరి నా విషయం మీకిస్తానన్న దానికి డబుల్ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మేడం. ఆర్కే, వెళ్ళి ఎస్ఐని తను చెప్పిన ప్లేస్లో కలు. కిల్లర్ని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. నీ దగ్గరే జాగ్రత్తగా ఉండని. సరే మేడం.